హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం నర్సరావుపేట పట్టణంలోని మున్సిపల్ భవనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ డాక్టర్ బొడ్డపాటి దాసు, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ యజ్ఞ నారాయణ, స్టేట్ మహిళా విభాగం చైర్పర్సన్ శిరీష, స్టేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి కృష్ణకుమారి, మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు తదితరులు ఉన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం ఒక కవచం లాంటిదని అభిప్రాయపడ్డారు. వినియోగదారులకు సంబంధించిన హక్కులు తెలుసుకోవడం చాలా అవసరమన్నారు. ఈ చట్టం కింద ఫిర్యాదు చేయాలంటే 5 లక్షల రూపాయల వరకు ఎటువంటి ఫీజు అవసరం లేదన్నారు. విద్యార్థులు జాగో భారత్, జాగో వంటి కార్యక్రమాల ద్వారా వినియోగదారుల హక్కుల గురించి అవగాహన పెంపొందించుకోవచ్చన్నారు. కల్తీ ఆహార పదార్థాలని గుర్తించడం, తూనికల్లో జరిగే మోసాలు తదితర అంశాలపై అవగాహన పెంచుకొని గ్రామాల ప్రజలకు వివరించాలని విద్యార్థులకు సూచించారు. ఈరోజు డిసెంబర్ 24 వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మేము నర్సరావుపేట మున్సిపాలిటీ బంగ్లాలో జాతీయ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినియోగదారుల దినోత్సవాన్ని మేము ఇక్కడ జరుపుకున్నాము. మా ఈ సమావేశానికి నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ గారు కూడా అటెండ్ అయ్యారు. అంటే మేము ప్రజలకి చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా ఎక్కడైనా నష్టపోయినప్పుడు, ఇప్పటిదాకా కూడా నర్సరావుపేటలో వినియోగదారుడు నష్టపోయినప్పుడు ఎవరికి చెప్పాలి, ఏం చేయాలి అనేది ఎవరికి కూడా వినియోగదారులకు తెలియదు. కాబట్టి నర్సరావుపేటలో మా వినియోగదారుల ఫారం హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ సారథ్యంలో ఇక్కడ నర్సరావుపేటలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణం నందు డిసెంబరు 24 జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి దేశం మొత్తం జరుపుకుంటూ ఉంటుంది. కానీ ఈరోజు ఆ రోజుని పురస్కరించుకొని ఇక్కడ వినియోగదారుల హక్కులు, ప్రతి వ్యక్తి కూడా మరి మంచి వస్తువుని ఎంచుకునే హక్కు, నాణ్యమైనటువంటి తీసుకునే హక్కు, నష్టం వస్తే మరి పరిహారాన్ని పొందే హక్కు, అదేవిధంగా దాని గురించి వస్తువు గురించి తెలుసుకునే హక్కు, ఈ హక్కులన్నీ కూడా మరి 2019లో మరి వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చింది. మేము హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా మాతో పాటుగా ఉన్నటువంటి మా టీం సభ్యులందరితో కూడా ప్రజలకు, మహిళా సంఘాలకు, కళాశాలలో ఉన్న స్టూడెంట్స్కు, స్కూల్స్లో కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించడానికి మరి సన్నద్ధులు అవుతూ ఉన్నాము.